న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అద్దంకిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మనశాస్త్రం ప్రతుల దహనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మందా జోసఫ్ మాట్లాడుతూ 1927వ సంవత్సరం డిసెంబర్ నెల 25న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో ఉన్న మహత్ అనే చిన్న పట్టణంలో మనుస్మృతి గ్రంథాన్ని బహిరంగంగా తగలబెట్టారని, ఈ గ్రంథము 95% ప్రజలను బానిసలుగా చేసిందని, వర్ణ వ్యవస్థను తయారు చేసింది, నిచ్చెనమెట్ల వ్యవస్థను తయారు చేసిందని, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియుల కోసమే అది రాయబడిందని, ప్రజలందరినీ కూడా బానిసలను చేసిందన్నారు. స్వార్థపరులు స్వార్థ బుద్ధితో రాసుకు ఈ గ్రంథం ఇండియాలో తప్ప ఎక్కడా లేదు కనుక దీన్ని కొనసాగించడానికి అవకాశం లేదన్నారు. ఈ గ్రంథాన్ని వ్యతిరేకించిన వ్యక్తులు సంత రవిదాస్, మహాత్మా జ్యోతిరావు పూలే, సాహు మహారాజ్, పెరియర్ రామస్వామి నాయకర్, నారాయణ గురు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వీరి ఆశయాలు కొనసాగిస్తూ ఈరోజు అద్దంకిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మనుస్మృతి గ్రంథాన్ని తగలబెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మందా జోసఫ్ అద్దంకి నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు, అట్లాగే జ్యోతి రమేష్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు, జ్యోతి డేవిడ్, జ్యోతి మూర్తి, అంకం నాగరాజు, మంచు హనుమంతరావు, సిపిఐ ప్రసాదు తదితరులు పాల్గొన్నారు. సెలవు తీసుకుంటున్నాం. శాస్త్రాన్ని దానం చేస్తా ఉన్నాం. 1927 డిసెంబర్ 25న మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనుధరం శాస్త్రాన్ని దానం చేశాడు. అప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళంతా అడిగారు, ఎందుకయ్యా దీన్ని మనుధరం శాస్త్రాన్ని దానం చేస్తున్నామంటే, ఇది మనుధరం శాస్త్రం కాదు, అధర్మ శాస్త్రం. ఇది కొంతమంది స్వార్థపరులు రాసుకున్న ఈ మనుధరం శాస్త్రం అందరూ కూడా అధర్మ శాస్త్రంగా ఉంది. హక్కులు హరించింది. ఎవరు కూడా చదువుకోవడానికి లేదు, స్వేచ్ఛగా తిరగటానికి లేదు, స్వేచ్ఛగా మరి మాట్లాడటానికి లేదు, ఏది కూడా చేయడానికి లేదు. ఆ బ్రాహ్మణ్స్ వర్గం ఏదైతే ఉందో వాళ్ళు ఏది చేస్తే అది చేయటం, వాళ్ళకి తొత్తులుగాను లేక బానిసలుగాను బ్రతకాలి. వాళ్ళు ఏది చేస్తే అది చేయటం, కానీ వాళ్ళు ఏ పని చేసినా చెప్పిన చేయటం, దాన్ని ప్రతిఫలం అడగకూడదు, అడిగితే చంపేయచ్చు. ఇంకా వాళ్ళు మరి వివిధ కులాల్లో ఉన్న ఆడపిల్లల్ని ఏం చేసినా కానీ అడిగేది లేదు. వాళ్ళ ఆడపిల్లలు అయితే చూడటానికి లేదు. అంతేకాదు సతీ సహగమనం ఒకటి తీసుకొచ్చారు. వాళ్ళ ఆడపిల్లలు మరి మగవాడు చనిపోతే ఆడపిల్లలు ఎవరైనా చూస్తారేమని ఆ మంటల్లో వేయటం, మగవాడు చనిపోయిన ఖాళీ మంటల్లో వేయటం. అంతేకాక మూడో రాత్రి ప్రతి స్త్రీ కూడా మ్యారేజ్ చేసినటువంటి బ్రాహ్మణ్స్ దగ్గర మూడో రాత్రి గడపాల్సిన నిబంధనలు. అంతేకాక చదువుకునే హక్కు కూడా లేకుండా చాలా చేసేవాళ్ళు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇదంతా అధ్యయనం చేసిన తర్వాత ఇది హక్కులు హరించేదిగా ఉంది. 80%, 90% జనాభాకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది కాలరాసే హక్కులు కాలరాయటం మరి దుర్మార్గమైనటువంటి ఈ అధర్మ శాస్త్రం చెప్పేసి ఆయన ఆ రోజు దీన్ని నడిబజార్లో 4 రోడ్లు కలిసే కాడ తగలబెట్టడం జరిగింది. అంతేకాదు తర్వాత ఆయన మార్చేరు పోరాటం తీసుకున్నాడు, కాళారాం దేవాలయం ప్రవేశం తీసుకున్నాడు. తర్వాత భారత రాజ్యాంగంలో మరి 100కి 80% జనాభా హక్కులు కావాలని, వీళ్ళకి హక్కులు హరించిన ఈ మనుధరం శాస్త్రాన్ని మరి కాలరాయాలని, దీన్ని తుడిపివేయాలని ఆయన భారత రాజ్యాంగంలో ఎన్నో హక్కులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు హక్కులు కల్పించాడు. ఈరోజు మనం ఈ స్థితిలో ఈ పరిస్థితిలో ఉన్నామంటే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు చూపు వల్ల ఆయన రాసిన భారత రాజ్యాంగంలో హక్కులు కల్పించిన దానివల్లే ఈరోజు మనం తిరుగుతూ ఉన్నాం. ఇంకా అంతేకాదు మరి వాళ్ళు మరి లౌకిక తత్వాన్ని మరి ఇవన్నీ కూడా తీసేయాలి, భారత రాజ్యాంగాన్ని మారవాలన్నారు. ఎందుకంటే